ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, వాక్యం చెప్పినట్టుగా ఫిలిప్పీ పత్రిక 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలని పౌలు చెప్తా ఉన్నాడు. మంచిది. దానియేలు గ్రంథంలో ఎలాగ చెప్తున్నాడంటే జరిగిన సంఘటన అంతటినీ కూడా చదివి ఇలాగ తిరిగి మమ్మల్ని యెరూషలేముకి తీసుకెళ్తానన్నావు, కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి అంటే మనసును నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకి దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం. ఎలాగా మనం దేవుణ్ణి ఆరాధన చేయాలో ఇక్కడ రాస్తాను. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణమైనటువంటి మనస్సుతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. కాబట్టి వాక్యం చదువుతున్నాం చాలాసార్లు, భయం లేకుండా, భక్తి లేకుండా, సరదాగా కస్సీపులు ఊపుకుంటూ, చేతులు ఊపుకుంటూ, డ్యాన్సులు వేస్తూ, ఏదో సండే స్కూల్ లాగా, సండే స్కూల్ పిల్లలు నేర్పుతారు. అలాంటి ఆరాధన ఈ రోజున సంఘాల్లో కనబడుతూ ఉంది. మంచి సంఘంగా చెప్పుకున్నటువంటి సంఘాలు కూడా ఈ రోజున ఆ ఎగరటాలు, ఏమండి, ఆ కస్సీపులు ఊపటాలు, వాళ్ళందరికీ కస్సీపులు మరి అమ్ముతారో లేకపోతే ఫ్రీగా ఇస్తారో నాకు తెలియదు. ఈ సంస్కృతి వచ్చేసింది. అంటే ఆరాధన ఇప్పుడు అల్లరిగా మారిపోయింది. కానీ బైబిల్లో మరి మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన మాట చదవండి, 10:12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో అది నీ పూర్ణ ఆత్మతో సేవించి. మనస్సు ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు ఆ అల్లరి చోట ఎక్కడుంటుంది చెప్పండి? స్టేజీ మీద డ్యాన్స్లు వేసి పాటలు పాడే వాళ్ళ మీద ఉంటుంది. దేవుడి మీద ఉంటుందా? అబద్ధం. ఇప్పుడు సినిమాల్లో లేకపోతే టీవీల్లో, సెల్ ఫోన్లో వచ్చిన వాటిని చూసి నవ్వేవాళ్ళు, అలాగే మరి డ్యాన్స్లు వేసేవాళ్ళు, మరి జోకులు వేసేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది అలాంటి ఆరాధన కాదు దేవుడికి కావాల్సి. పూర్ణమైనటువంటి మనసుతో ఆయన్ని ఆరాధించడం నేర్చుకోవాలి. మనసు నిబ్బరం లేకపోతే పరిపరి విధాల పరిగెడుతుంది. అది దానికి ఉన్న జబ్బు. ప్రియులరా, మరి దేవుని యొక్క ప్రేమలో మనం గనక చూసినట్లయితే వాక్యంలో మరి రూబేను అనేటువంటి వాడు ఒకడున్నాడు. రూబేను ఎవరు? దేవుని ప్రేమలో జ్యేష్ఠ కుమారుడు. ఏమండి చెప్పండి? లేయాకున్నటువంటి, అంటే యాకోబుకున్నటువంటి మొట్టమొదటి కుమారుడు. మరి మొట్టమొదటి కుమారుడికి ఏం రావాలి చెప్పండి? లెక్క ప్రకారం యాజకత్వం రావాలి, అంతే కదా? మరి యాజకత్వం. అలాగే నాన్నగారు అయినటువంటి యాకోబు ఎవరి యాజకత్వం తీసుకున్నాడు? యాజమాన్యం అన్నది, అంటే అన్న దగ్గర నుంచి దొంగిలించబడ్డాడు. సరే, ఇప్పుడు చూస్తే రూబేనుకి రావాలి, పెద్దవాడు కాబట్టి, జ్యేష్ఠ కుమారుడు. కానీ అతను చంచలమైన మనసు కలిగిన వాడు. మరి ఎవరికి ఇచ్చాడు ఇది? కడగొట్టు వాడైనటువంటి యోసేపుకి ఇచ్చాడు. ఎవరు రక్షించారు ఫ్యామిలీని మొత్తాన్ని? రూబేనా? ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత, లేదా తండ్రి బలహీనుడైతే ఆధిపత్యం తీసుకోవాల్సింది ఆ యొక్క ఫ్యామిలీలో ఎవరు? పెద్దవాడు. మరి రూబేన్ తీసుకోవాలా? రూబేన్ తప్పు కూడా చేశాడు, పాపం కూడా చేశాడు రూబేన్. మరి యోసేపు తప్పు చేయలేదు, పాపము చేయలేదు, తరిమి వేయబడ్డాడు. చాలా సిమిలారిటీస్ మనకు కనపడతాయి యేసుక్రీస్తులోను యోసేపులోను. ప్రియులరా, ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని ఎంతమంది చెప్పండి? 70 మందిని పోషించాడా లేదా కరువులో? ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యత? యోసేపు తీసుకున్నాడు. ఎందుకు దేవుడు అలాగా చేశాడు? మొదటివాడు మంచివాడు కానప్పుడు మరి అలాగే అజ్యేష్ఠత్వపు హక్కుని మరొకరికి పాస్ చేసేస్తాడు. పుట్టేటప్పుడే చెప్పాడు, మొదటివాడి కన్నా రెండోవాడు ఆధిక్యతగా ఉంటాడు అని.
అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా యోసేపు యొక్క ఇద్దరు కుమారులు మనష్షే మరియు ఎఫ్రాయిము, వీళ్ళిద్దరిలో ప్రార్థన చేసేటప్పుడు కుడివైపున ఎవరిని పెట్టాడు? చిన్న కుమారుని పెట్టాడు. నాన్న వీడు పెద్దవాడు, మరి వాడు చిన్నవాడు అని చెప్పినా కూడా నాకు తెలుసులే అని చెప్పేసి అతన్నే ఆశీర్వదించాడు ఎఫ్రాయిం. దేవుని ప్రేమిస్తున్న ప్రియా బిడ్డల, ఎఫ్రాయిమును దేవుడు ఏమని చెప్తాడంటే ఇర్మియా గ్రంథంలో, నా ముద్దు బిడ్డ ఏమన్నాడండి? నీ ఎలా నిన్ను మరిచెదను అన్నాడు హోషేయ గ్రంథంలో. ఎన్నో తప్పులు చేశాడు ఎఫ్రాయిం, దరిదాపుగా 15 తప్పులు చేసినట్టుగా హోషేయ గ్రంథం తెలియజేస్తుంది. అయినా కూడా నా ముద్దు బిడ్డ, నిన్ను నేను ఎలా మర్చిపోదును, నీకు నడక నేర్పినవాడను నేనే కదా అని చెప్పి అతనిలో ఉన్న తప్పులు చెప్తాడు. ఆ తర్వాత అతన్ని ఎలా ప్రేమిస్తున్నాడో కూడా దేవుడు చెప్పిన విధానం మనకి కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం, వివేకము కలిగిన మనసు కావాలంట దేవుణ్ణి ఆరాధించేయాలన్నా. అలాగే వివేకం కలిగిన మనసుతోటి, అంటే మనం ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ, కొంతమంది కంజర కొడుతూ, కొంతమంది డ్రమ్ములు కొడుతూ, కొంతమంది కాంగోలు కొడుతూ నేను చూస్తూ ఉంటాను క్యాషువల్ వాయిస్తూ. వాళ్ళు క్యాజువల్గా చేతులేమో వాటి మీద ఉంటాయి, వాళ్ళ కళ్ళు వాళ్ళ యొక్క మనసు వేరే. చర్చిలోకి వచ్చే అమ్మాయిల్ని, లేకపోతే చర్చిలోకి వస్తున్న వాళ్ళని, లేకపోతే మంచినీళ్ళని, అలాగా వాళ్ళు కళ్ళతోనే లేకపోతే మధ్యలో చేతులతో వాళ్ళని అడగటం అనేది నేను చూసాను. ఏం లేదు, వీళ్ళకి పాటలు పాడుతున్నావు, పూర్ణమైన మనసు లేదు. ఇదివరకు పేపర్లో లేదా పాటల పుస్తకాల్లో పట్టుకొని మరి చక్కగా పాటలు పాడేవాళ్ళు. ఈ రోజున అంతా కూడా సెల్ ఫోన్లో మరి లైటింగ్ అనేది కేవలం ఒక 30 to 40 seconds మాత్రమే ఉంటుంది. కాబట్టి మరి ఆ పాటలు పాడేటప్పుడు నీకు 5-6 నిమిషాలు పాట ఉంటే ఎన్నిసార్లు ఆగిపోయి మళ్ళా దాన్ని ఇదవుతుంది, దాన్ని ఏం చేస్తూ ఉంటావు, టచ్ చేస్తూ ఉంటావు. కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు? మనసు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ పాట, దాని భావము, దాని రాగము దాని మీద లేదు, అంతా ఫోన్ ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాన్ని టచ్ చేస్తూ ఉంటాం, మనస్సు లేదు. ఇప్పుడు నేను హెబ్రోను సహవాసంలో చూశాను, వాళ్ళు చక్కగా పాటల పుస్తకాలు పట్టుకొని పాటలు పాడతారు, సెల్ ఫోన్లు పట్టుకోరు. అలాగే వాయిద్యాలు ఇచ్చేవాళ్ళు పాటలు పాడే వాళ్ళకి ఎదురుగా కూర్చుంటారు. అది తబలా కొట్టనియండి, అది కంజర కొట్టనియండి, కాంగో కొట్టనియండి, అన్నీ కూడా ఎదురుంటారు. ఈ రోజున పక్కన కూర్చుంటారు, పక్కన కూర్చొని ఏం చేస్తూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు. తప్పు కదండి. ఏం లేదు, పూర్ణమైనటువంటి హృదయము, పూర్ణమైనటువంటి మనస్సు లేదు. దానియేలు పూర్ణమైన మనసుతోటి, పూర్ణమైన బుద్ధితో ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఉద్యోగస్తుడా? గొప్ప ఉద్యోగస్తుడు, అందరి మీద, ప్రధానుల మీద ప్రధానుడైనటువంటి వాడు. మరి ఎంత బాధ్యత ఉంటుంది, అయినా ప్రార్థన చేస్తాడు. మనకి ఏం పద్ధతి ఏమీ లేవు. ఇంట్లో 4 వస్తే ఆ చుట్టాలకు వండి పెట్టడంలో నిమగ్నం అయిపోయి ప్రార్థన మానేస్తాం, మన ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ అతను అలా చేయలే. ఎంత బాధ్యత ఉన్నా ఉద్యోగంలో, కుటుంబంలో, ప్రియులరా, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల క్రమం ప్రకారంగా ప్రార్థన చేశాడు. కాబట్టే సింహముల బోను నుండి అతను తప్పించబడ్డాడు. అలాగే రాకడ మర్మాలన్నింటినీ కూడా దేవుడు తెలియజేశాడు. ముసలితనంలో కూడా 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయగలిగాడు. నిజంగా ఈ రోజున మనసు లోకం మీద ఉన్నప్పుడు ఆకలి తిను తాగు అంటూ ఉంటుంది పక్కన ఉన్నటువంటి సాతాను. లేదు, దగ్గర రాగానే పక్కన వాళ్ళు ఏం చేస్తారు, తాగునీళ్ళు అనిస్తారు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. పౌలు శీలలకి తోడెవరున్నారండి? హతసాక్షులైనటువంటి మిషనరీస్ కానీ,
అపోస్తలులకు కానీ ఎవరున్నారండి తోడు? ఒంటరి ప్రయాణాలు చేశారు. రాసుకుంటాడు పౌలు, ఎన్ని శ్రమలు నేను అనుభవించానో అని రాస్తాడు. ఎవరన్నా తోడున్నాడని చెప్పాడా? ఒక్కడు లేడు అతనికి తోడు. అన్ని శ్రమలు, అన్ని బాధలు మరి పడుతూనే సేవ చేశాడా లేదా? బలమైన సేవ, సరదా సేవ? చెప్పండి. డబ్బు సేవ లేకపోతే కష్టపడుతూ సేవ? శ్రమ పడుతూనా లేకపోతే గుర్రాల మీదో లేకపోతే రథాల మీదో తిరిగాడా? ఈ రోజున మనిషి ఏమండి నేను ఇక్కడ దాకా వచ్చానండి అన్నాడు ఒక అతను కాజాల. రండి ఇంకొంచెం దూరం రండి, మీకు అక్కడి నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. సార్ ఇక్కడంతా బురదగా ఉందండి, నేను రాలేనండి, అతను వెహికల్ ఉంటే పంపండి అన్నాడు. సరే బైక్ పంపిస్తా. బైక్ వద్దండి, కారు ఉంటే పంపండి లేదా ఆటో ఉంటే పంపండి. నాకు చాలా బాధ వేసింది. అంటే ఈరోజు మనం రోడ్లు వేసుకున్నాం, సిమెంట్ రోడ్లనో తారు రోడ్లనో ఏదో వేసుకున్నాం. ఆ రోజుల్లో ఏమున్నాయి రోడ్లు? మరి ఎలాగ వాళ్ళు నడిచి లేకపోతే ప్రయాణం చేసి మరి సేవ చేశారు? ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నామో ఈ రోజున. నెల్లూరు ప్రాంతంలో బుచ్చిరెడ్డిపాలెం అనేటువంటి ప్రాంతానికి నేను సేవకి వెళితే నన్ను ఒక ఇంట్లో పెట్టారు, ఒక గదిలో పెట్టారు. ఆ గది వరుసగా 3 గదులు ఉన్నాయి. ముందు గదిలో నన్ను పెట్టారు, ఇది సపరేట్గా మంచం వేసి. అది జనరల్గా విజిటర్స్ రూము, అంటే అందరూ ఆ రూమ్ మీదగానే వెళతారు. అయినా కూడా మరి వాళ్ళు డిస్టర్బెన్స్, నేను ప్రార్థన చేసుకోవడానికి లేదు, బైబిల్ చదవడానికి లేదు, ఏమండి మరి స్నానం చేయడానికి లేదు, అసలు అంత ఇబ్బందికరంగా ఉంది. కానీ దాదాపు 1 వారం రోజులు అక్కడ 2-3 విలేజెస్ తిరిగి సేవ చేశాను. ఏం అడగలేదు, కాకపోతే వాళ్ళు అడిగారు కంఫర్ట్గా ఉందని. మరి నేను కంఫర్ట్గా లేదని అంటే బాగుండదు, ఎందుకంటే మరి నా కోసం లాడ్జింగ్ బుక్ చేయరు వాళ్ళు. ఎందుకంటే లాడ్జి అంటే చాలా ఖరీదు, మళ్ళీ టిఫిను భోజనాలు అంటే ఖరీదు. ఇక్కడ అనుకో ఇంట్లో వాళ్ళే చేసి పెడతా ఉంటారు. అలాంటి పరిచర్య చేస్తే మేము ఈరోజున ఎంత సుఖమైన పరిచర్య. వెహికల్ రావట్లేదండి, ఇక్కడ దాకా వచ్చామండి. ఒక రోజున ఇలాగే వాక్యం చెబుతూ ఉన్న సందర్భంలో ఆ సేవకుడు రాలేదని, ఫస్ట్ మెసేజ్ అతనిది అయితే రాలేదని ఇక నేను తీసుకొని వాక్యం చెబుతూ ఉంటే అతను ఫోన్ చేస్తూ ఉంటాడు. సరే నేను తీయలేదు, వాక్యం చెబుతున్నాను కాబట్టి. సరే వాక్యం చెప్పిన తర్వాత ఫోన్ చేస్తే నేను చాలాసార్లు ఫోన్ చేశాను సార్, మీరు తీయలేదు, అందుకని నేను వెళ్ళిపోతున్నానండి అన్నాడు. మంచిది బాబా అన్న. ఈ రోజున ఇదివరకుట్లా కాకుండా లొకేషన్ కూడా పెడుతున్నాం మనం ఫోన్లో లొకేషన్ పెట్టినప్పుడు కరెక్ట్గా లొకేషన్ చూపిస్తుంది నీకు. కాబట్టి లొకేషన్ ప్రకారం కూడా నువ్వు రాలేకపోతున్నావు అని అంటే మరి నీ దగ్గర సెల్ ఫోన్ ఎందుకో, దేనికోసం? కాబట్టి నువ్వే అడిగావు లొకేషన్ పెట్టండి వచ్చేస్తానని, మరి రావట్లేదు కదా. ఎప్పుడో నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే 7 గంటలకు మీటింగ్ అంటే నువ్వు 8 గంటలకు వస్తే ఎలా కుదురుతుంది? కాబట్టి ఒక క్రమం లేనటువంటి విశ్వాసులు, అలాగే క్రమం లేనటువంటి సేవకులు ఈరోజున ఎక్కువైపోయారు. కానీ దానియేలుది క్రమం, అపోస్తలుది క్రమం. అలాగే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్త అని అంటున్నాడు. 4:9 త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం. దేని కాపాడుకోవాలి ఇప్పుడు? మనసు. దేవుడు చెప్తుంది అదే, క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కూడా ధరించుకోండి. క్రీస్తు యేసు ఏం చేసేవాడు? మార్క్స్ వార్త 1:35 ప్రకారం పెందలకడని లేచి ప్రార్థన చేశాం. మరి మనం ఏం చేస్తున్నాం? పెందలకడ లేచేది లేదు, అర్ధరాత్రులు 12-1 గంట దాకా మేలుకోవటం. ఏమండి బైబిల్ అయితే చెప్తుంది సామెతల్లో లేటుగా పడుకోవటం అనేది శ్రమ అంట. లేటుగా పడుకోవటం శ్రమ. ఇదివరకు రోజుల్లో అంత లేటుగా ఎవరు లేరు. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను 10-20 ఏళ్ళ నుంచి ఇళ్లల్లో 1 గంట దాకా లైట్లు వెలుగుతున్నాయి. ఎందుకని అంటే వాళ్ళు ప్రాముఖ్యత అనేది లగ్జరీగా,
వాళ్ళకి ఇళ్ళకి పబ్బులకి హోటల్స్కి సినిమాలకి లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటూ టయాన్ని గడుపుతున్నారు. పోనీ బైబిల్ ఏమైనా చదువుతావా? చదవు. ఎప్పుడు మొదలు పెడతావు బైబిల్? 11-11:30కి మొదలు పెడతావు, అప్పటిదాకా తిరిగి వచ్చి. అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం అదేనా? అంటే నువ్వు అనుకోవచ్చు, లేదా మీరు అనుకోవచ్చు, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తాను. అయితే దేవుడు అడిగితే చెప్తాడు, నువ్వు ఇన్ టైంలో ప్రార్థన చేయట్లేదు. మా ఇంట్లో ఒక ఆమె అద్దెకుండే, ఆమె 9 అవ్వంగానే ప్రార్థన చేస్తుంది. 9 అవ్వంగానే పిల్లలు కానీ భర్త కానీ అందరూ ప్రార్థనలోకి రావాల్సిందే. అంటే 9 గంటల లోపే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాలి. ఈ రోజున బయలుదేరేదే 9 గంటలకు బజార్కి, ఏదో 8 గంటలకో 8:30కో బయలుదేరుతారు, తిరిగి వచ్చేసరికి 11 అవుతాం. ఇక ఏం ప్రార్థనలు అయ్యి? ఒక క్రమం లేని ప్రార్థన. బైబిలు క్రమం లేని వారిని అక్రమము చేయవారులారా నా వద్ద నుండి తొలగి. భయం లేదు ఇప్పుడు. అరే ఇది టైము, ప్రార్థనా టైము, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ ఉంటే ఏంటి నేను అన్న మనస్సు ఈ రోజున విశ్వాసులకు రావటం లేదు. దానియేలుది అలాంటి మనసు కాదు. ప్రియులారా, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళకి పూర్ణమైన మనశ్శాంతి కలగజేస్తాం. దేవుని యొక్క వాక్యము వింటున్న ప్రియ బిడ్డలారా, మనం కనుక చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములోనే 25వ అధ్యాయము 5వ అధ్యాయం 29 చూడండి. 5వ అధ్యాయము 29వ వచనం. ఆజ్ఞలను అనుసరించేటువంటి మనసు కావాలి మనకి. చదవండి. ఆజ్ఞలను అనుసరించే మనసు దేవుడు కోరుతా ఉంది ఇక్కడ. మనం ఏం చేస్తాము? పొద్దున్న చేసుకోవాల్సింది మధ్యాహ్నం చేసుకున్నాం కదండి ప్రార్థన, మధ్యాహ్నం చేసుకోవాల్సింది రాత్రి చేసుకున్నాం కదండి ప్రార్థన, లేదా లేటుగా వచ్చాం కదండి, ఎవరో ఒకరు ప్రార్థన చేయండి చాలే. ఏ మనసు అది? ఆజ్ఞలను అనుసరించే మనసేనా? అంటే మన కన్వీనియంట్ కోసమని దేవుణ్ణి ఏం చేస్తున్నాం? పక్కన పెడతాం. దానియేలు అలా పక్కన పెట్టలా. ఏమంటే దేవుడు అలా పక్కన పెట్టలా. అలాగే పౌలు శీలలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? అర్ధరాత్రి పూట పాటలు పాడుకునేటువంటి లక్షణం. జైల్లో పెట్టారు కదా, ఇంక ఇప్పుడేం పాటలు పాడతాంలే అనుకోవాలా. జైల్లో పెట్టిన పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళ ఆనవాయితీ పద్ధతి. ఉదయకాలంలో లేచి ప్రార్థన. దావీదు అంటాడు, నా ఉదయకాలపు ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక అంటాడు. ఉదయమే లేచి, రాజైనా కూడా అతను ఉదయమే లేచి ప్రార్థన చేస్తాడట. అలాగే యోబు ఉదయకాలమే లేచి పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తాడట. ఏం మనసు అది? ఆజ్ఞలను అనుసరించే మనసు అది. కాబట్టి అందుకనే క్రీస్తు యేసు మనసును మనము ధరించుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఏ మనసు రావాలి సౌలుకి? కొత్త మనసు వచ్చింది, ప్రవచించాడు. చదవండి 10:6. సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఏ మనసు వస్తుంది? దేవుడు ఏ మనసు ఇస్తాడు అంటే అతనికి కొత్త మనసు అంట. ఎన్నిక కలిగినటువంటి వంశమైన వాళ్ళది కాదు. ఎన్నిక లేనటువంటి వంశంలో నుంచి మరి దేవుడు సౌలుని ఎన్నుకొని మొట్టమొదటిగా రాజుగా అతన్ని రాజు చేస్తే, ఆ ఎన్నిక లేనివాడు కాబట్టి, సరైనటువంటి స్థితి లేనటువంటిది కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే సరిగా దేవుళ్ళో నడవలేకపోయాడు. కొత్త మనసు మొదట్లో వచ్చింది, కానీ ఆ తర్వాత మరలా లోకపు మనసు వచ్చి మరి అమాలేకుల మొత్తాన్ని తుడిచిపెట్టమని చెప్తే సేవకుడు అలా చేయకుండా కొవ్వినటువంటి ఎడ్లను తెచ్చి దాచిపెట్టాడు. సమయాలు వచ్చి అడుగుతూ ఉంటే ఏ మనసు వచ్చింది అతనికి? ఇప్పుడు లోక సంబంధమైన మనసు. అది కొవ్వినట్లు ఎందుకు తీసుకొచ్చావంటే దేవుని కొరకు తెచ్చానంటాడు, బలి కోసం. అరే
అది పాపం చేసినటువంటి అమాలేకుల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఎడ్లను మరి దేవుడు అంగీకరిస్తాడు అర్పణగా. కాబట్టి ఏ మనసు లేదు ఇప్పుడు, కొత్త మనసు అతనికి రాలా. పొందుతావు అని సమయాలు చెప్పాడు, కానీ ఆ మనసును అతను పోగొట్టుకున్నాడు. చాలామంది బాప్తిజం తీసుకునేంతవరకు ఒక రకం, బాప్తిజం తీసుకున్న వాళ్ళని ఒక సంఘంలో ఒక అతను అడుగుతున్నాడు, ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా నేను ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం చదవండి అన్నాడు. వాళ్ళు అనుకున్నారు ఏముందిలే ఒకటే కదా, వాక్యం గబికిని చదివేసేయచ్చులే అనుకున్నారు. కానీ దాంట్లో 8 వచనాలు చెప్పాడు. ఈ 8 వచనాలు మీరు అందరూ చదవాలి అన్నాడు. ఇక చూడండి ఒక్కొక్కడు ఎన్ని తప్పులు చదివాడు. అంత ఎడ్యుకేటెడ్ పీపులే. సరే తెలుగు రాకపోతే ఇంగ్లీష్ చదవమన్నాడు, ఇంగ్లీష్ కూడా రాకపోతే హిందీలో చదవమన్నాడు. మీకు ఏ బైబిల్ ఉంటే ఆ బైబిల్లో ఆ రిఫరెన్స్ చదవండి అని అంటే చదవలేకపోయారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాక్యం చదవలేకపోతున్నారు ఈరోజు. కారణం ఏంటంటే వాళ్ళకంత లోకపు మనసు. బైబిల్ చదవరు కదా, ఏదో 3 రోజుల్లో ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ప్రార్థనలో కూర్చుంటారు. ఉపవాస ప్రార్థన అంటే ఏం తినకుండా చేయాలి. అలా కాకుండా మధ్య మధ్యలో తింటూ, ఏమంటే యవనస్తులకి బలం ఉంటుంది కదా, ఏం తినకపోతే చచ్చిపోరు కదా. కానీ వాళ్ళకి ఆహారం కావాల్సిందే. నీళ్లు తాగు, ఆహారం లేకుండా 3 రోజులు ఉంటావా? పౌలు భక్తుడు మరి యవన దశలో ఉన్నప్పుడు దేవుడు పట్టుకున్న తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు యవనస్తులు చేస్తూ ఉన్నారా? కానీ బాప్తిజం కావాలి. అసలు ఒక అతనైతే అంటున్నాడు, నువ్వు చర్చికి రా చాలు నేను బాప్తిజం ఇస్తాను అన్నాడు. ఏమంటే చర్చికి వస్తే బాప్తిజం అంటే ఇస్తారండి అన్న. బైబిల్లో అపోస్తల కార్యగ్రంథంలో ఫిలిప్పు కందాకే నాయకుడికి ఇచ్చేసాడు కదండి అడగగానే. అది వేరు ఇది వేరయ్యా. ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు. కలబ్బాకు, దానికి దీనికి పోటీ పెట్టకు, దేనికి కనెక్షన్ ఇవ్వాలో తెలుసుకో అని చెప్పి నేను గద్దించాను. సమూయేలు మొదటి గ్రంథంలో 16లో కొత్త మనసు వచ్చింది పౌలుకి, కానీ దాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. మెత్తని మనసు కలిగి ఉండాలంట. కోపగించుకోకూడదా? కోపగించుకోవాలి సందర్భాన్ని బట్టి. కానీ తర్వాత ఏమవ్వాలి? తగ్గిపోవాలి. కోపం ఏం కావాలి? తగ్గిపోవాలి. చదవండి. అది ఎట్లాంటి మనసు కలిగి దేవుడి దగ్గర కన్నీరు గార్చాడంట? మెత్తని మనసు. అప్పటిదాకా సేవకుండే నేను దొరికానా అన్నాడు, ఇప్పుడు తగ్గించుకున్నాడు. మెత్తని మనసు కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చాలామందికి కోపం వస్తే ఇక ప్రార్థన లేదు, పోడలేదు. ప్రార్థన లేదు ఇక. ఏమంటే టైం ఏమన్నా ఆగుద్దండి నీకోసం? నువ్వు చేయాలి 9 గంటలకి, 9 గంటలకి ప్రార్థన చేయలేదు, టైం ఏం ఆగదుగా. ఇక ఏముంటుంది? ఎలా ఉంటుందండి ఆ ప్రార్థన? గబగబగా 2 ముక్కలు చదవటం, లేదా 4 చరణాలు 5 చరణాలు ఉంటే పాట 1 చరణం చాలు అని అనుకోవటం. మరి పెద్దది కనుక నీ యొక్క డైలీ పోర్షన్లో ఆ యొక్క అధ్యాయము పెద్దదైతే 10 వచనాలు చదవలే. అంటే నిన్ను నీవు ప్రభువులో తగ్గించుకోకుండా ప్రభువుని తగ్గించి నువ్వు హెచ్చిస్తా ఉన్నావు. నేను తగ్గవలసినది, దేవుడు హెచ్చవలసి ఉన్నది అన్నాడు యోహాను. మరి మనం ఏం చేస్తున్నామంటే మనము పెరగవలసి ఉంది, దేవుడు తగ్గవలసి ఉంది. క్లోజింగ్ 1 చరణం చాలు. ఏమంటే అన్ని ఆ అధ్యాయం మొత్తం చదవాలంటే టైం పడుతుంది. ఒక 10 వచనాలు చదువు. ఏ మనసు నీది? ఎలాంటి మనసు నీది? దేవుడికి ఇష్టంగానే నడుస్తూ ఉన్నామా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నామా? అందుకని అంటాడు బైబిల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏ బుద్ధి? స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిస్తే మనం ఏమవుతాం? పడిపోతాం. దేవుని 2 దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యథార్థమైనటువంటి మనసు కలవాలి. చదవండి చివరి మాట, యథార్థమైనటువంటి మనసు. 2 రాశాడు అక్కడ.
నమ్మకం ఉండాలి, యథార్థం. చాలామందిలో యథార్థత లేకుండా ప్రార్థన చేసేవాళ్ళని నేను చాలా సంఘాల్లో చూశాను. వాళ్ళు అరుచుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, సమాధానం ఉండదు ఇళ్లలో, బంధువుల మధ్య, సేవకుల మధ్య, లేదా సంఘం మధ్య. కానీ వాళ్ళు అబ్బో మంచి ప్రార్థన చేస్తారండి అంటారు. అది మంచి ప్రార్థన ఎట్లా అవుతుందండి? కొంచెం ప్రార్థన నువ్వు చేసినా నువ్వు సమాధానంతో చేసి ఉండాలి, కోపం లేకుండా చేసి ఉండాలి, ఏమండి మంచి మనసుతో చేసింటే అప్పుడు అది మంచి ప్రార్థన అవుతుంది. ఎబ్బేసి ఎంత ప్రార్థన చేశాడు? విస్తారమైన ప్రార్థన చేశాడా? లేదుగా. చిన్న ప్రార్థన. బైబిల్లో ఎబ్బేసు ప్రార్థన అందరి సేవకులు చెప్తారు. చాలా చిన్న ప్రార్థన. అంగీకరించాడా? అంగీకరించాడు. మరి నువ్వు ఇంత సుదీర్ఘంగా చేసినా అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? యథార్థమైన మనసు, అలాగే నెమ్మది కలిగిన మనసు, మెత్తనైన మనసు, కఠినమైన మనసు నీవు కలిగి ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? తగ్గించుకో, మార్చుకో, బుద్ధిని మార్చుకో. టైం దేవుడికి ఇవ్వాల్సి ఇచ్చాడు. మన ఇష్టం వచ్చినట్టు టైం చేయకూడదు, చేంజ్ చేయకూడదు. మనం కనుక ఆ టైంలో కనుక చేయకపోతే ఎవరు వస్తారు చెప్పండి? అపవాది వస్తాడు. 9 గంటలకు ప్రార్థన లేదు, 10కో 11కో చేసాం మనం అనుకుందాం. ఆ 9 గంటలకు ఎవరు వస్తారు అక్కడికి? దేవదూతలు వస్తాయి. ఇక్కడ ప్రార్థన జరగట్లేదు ఈ రోజున కాబట్టి వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? సాతాను వస్తుంది. సాతాను ఏం చేస్తుంది? నిద్ర రావట్లా నీకు, కొంచెం చదువు, ఒక పాటలో ఒక చరణం పాడు, చిన్న ప్రార్థన చేయి అంటారు. అంటే మనం అనుకుంటాము ఈరోజు నేను బైబిల్ చదివాను, పాట పాడాను, ప్రార్థన చేశాను. కానీ అది సరైన మనసు కాదు, సరైన మనసు కాదు. అది దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ నువ్వు ఇవ్వలేదు. అప్పుడు మనం అడిగినా కూడా కార్యాలు జరగవు. ఇన్ టైంలో చాలు. డాక్టర్లు అంటారు ఆ అపెండిసైటిస్ వచ్చినప్పుడు వెంటనే కనుక ఆసుపత్రికి వెళితే బతుకుతారు, లేట్ అయితే చనిపోతారు. నాకు ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడికి స్కూటర్ యాక్సిడెంట్ అయింది. సరే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే గబిక్కి నేను కారు వేసుకొని వెళ్ళి వాడిని తీసుకొని గుంటూరు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చి, ఆ డాక్టర్ అన్నాడు 5 నిమిషాలు కనుక ఇతను కనుక లేట్ అయ్యి ఉన్నా చచ్చిపోయాడండి, అర్జెంటుగా తీసుకొచ్చారు మీరు అన్నాడు. నాకు ఎవరికైనా కష్టం కలిగిందంటే నా కారు ఎట్లా పోద్దో నాకే తెలియదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. నేను దేవుణ్ణి అడుగుతా, ప్రభువా ఈ బిడ్డని రక్షించు, ఈ బిడ్డని కాపాడు, అన్నీ ఇన్ టైంలో జరిగేటట్టుగా చేదేవా అని అడుక్కుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. నా ముందు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు దేవుడు. ఆ భార్య అంటుంది, అన్నయ్య నువ్వు కనుక తీసుకొని రాకుండా ఉంటే నా భర్తని చచ్చిపోయేవాడు. అవకాశం, సమయం. అందుకని అంటాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దాన్ని పోగొట్టకండి. నీ రొటీన్ ప్రేయర్ ఉందా? పోగొట్టకండి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, వాళ్ళు వేరే చోట ఉన్నారన్నా సరే ఆన్లైన్లో జాయిన్ అవ్వమనండి. వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని ప్రార్థన పోగొడితే సాతానుడు ప్రవేశిస్తాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నమ్మకమైనటువంటి మనసు కావాలండి. ఎలాంటి మనసు అంటే అది నమ్మకం. మనం కూడా దేవుడికి ఎలా కనపడాలి? నమ్మకం. ఇప్పుడు యోబు గురించి సాతానుతో ఏం చెప్పాడు? నువ్వెన్ని చేయి వాడు నా వైపే తిరుగుతాడు కానీ నీ వైపు తిరగాడు అన్నాడు. ఏంది అంత నమ్మకం ఏంటి దేవుడికి యోబు మీద? గొప్ప నమ్మకం అది. నీ తల్లిదండ్రులకి పిల్లల మీద అంత నమ్మకం ఉందా? మా అమ్మాయి ఎటు పోదు, నా మాట వింటది, మా అబ్బాయి ఎటు పోడు, నా మాట వింటది, నా భార్య ఎటు పోదు, నా మాట వింటది, నా భర్త ఎటు పోడు, నా మాట వింటారు, దేవుడు మాట వింటారు, దేవుడికి లోబడతారు అని చెప్పగల ఫ్యామిలీస్ ఉన్నాయా? లేవు, కనపట్లేదు ఈ రోజున. వారి ఇష్టం, వారికి అనుకూలంగా వాళ్ళు చేస్తారు. ఒకరోజు నేను ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. బ్రదర్ ఎన్ని గంటల కంటే 8 నుంచి 9 దాకా సాంగ్స్ పాడతామండి,
9 నుంచి కాస్త ప్రార్థనలకు వెళ్తాము. ఆ తర్వాత వాక్యం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. 10 గంటల దాకా వాక్యం అండి. మళ్ళీ 10 గంటల నుంచి టీ బ్రేక్ అండి. మళ్ళీ 10:30 నుంచి మరి ప్రార్థన ఉంటుందండి 1 గంట దాకా. 1 గంటకి మంచి పలావ్ భోజనం పెట్టి పంపిస్తాం. సరే ఇంకెందుకులే గొడవ అనుకొని చెప్పాడు షెడ్యూల్. వెళితే ఆయన చెప్పిందంటే 8 గంటల నుంచి పాటలు అన్నాడు. అసలు 8 గంటలకు ఎవరు రాలేదండి. అక్కడ 9 గంటలకు వచ్చారండి. మరి ఇప్పుడు 9 గంటలకు వస్తే నువ్వు పాటలు 9 గంటలకు మొదలెడితే ఎన్ని గంటలకు అవుద్ది? 10 గంటలకు అవుద్ది. షెడ్యూల్ ఏమైంది? చేంజ్ అయింది. కానీ ఏమనుకుంటున్నారు? పాటలు పాడాం, ప్రార్థన చేసి అంటే 1 గంట పోయినట్టేగా. నువ్వు అనుకున్న షెడ్యూల్లో 1 గంట తగ్గిపోయినట్టేగా. 1 గంట సూర్యుడు రాకుండా ఉంటే అంటే 12 అవర్స్ దేవుడు వస్తాడు, అది సూర్యుడు వస్తాడు అనుకుంటే 12 అవర్స్లో 1 గంట రాలేదు, లేదా 2 గంటలు రాలేదు. ఎలా ఉంటుంది మనకి? ఏమవుద్ది చెప్పండి? భూమి అల్లకల్లోలం అయిపోద్ది. ఆగిపోతే ఏమవుద్దండి? సూర్యుడు చంద్రులు అల్లకల్లోలం అయిపోద్ది. కానీ మనమైతే ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా నడవచ్చు. ఒక క్రమం లేనటువంటి సహవాసాలు నేను చూస్తూ ఉన్నాను ఈ రోజుల్లో. మరి పిలిస్తే పోకూడదా అంటే లెక్కైతే పోకూడదు, ఎందుకంటే క్రమం లేదు అక్కడ. ఏదో మన యొక్క హైలైట్ కోసమని నేను ఇన్ని సంఘాలు తిరిగాను, ఇన్ని ఊర్లు తిరిగాను, ఇన్ని మెసేజ్లు ఇచ్చాను చెప్పుకోవడానికి కానీ పనికి వస్తాం. అది దేవుడికి ఇష్టం కాదు. పౌలు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాడు, దానియేలు ఎన్ని ప్రసంగాలు చేశాడు చెప్పండి. దేవుడి వైపు చూడండి. దేవుని యొక్క ప్రేమను. కీర్తన 51వ సంకీర్తన 12వ చరణం. కీర్తనలో అన్నీ కూడా అధ్యాయాలు అంటున్నారు చాలామంది. అధ్యాయాలు కావండి కీర్తనలు. కీర్తన అంటే పాట అని అర్థం. ఈ కీర్తనల పుస్తకము ఏంటి అని కనుక మనం పరిశీలన చేస్తే యూదుల పాటల పుస్తకం అది. పాటలో అధ్యాయాలు ఉంటాయా చెప్పండి? ఏదైనా నువ్వు పాట పాడుతున్నావు ఏమండి, నీ పుస్తకంలోని పాట అనుకుందాం, బైబిల్లో పక్కన పెడదాం. నీ పుస్తకంలోది 22వ పాట అంటున్నావా, లేకపోతే 22వ అధ్యాయం అంటావా? నేనేమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నానా? కాదు. బైబిల్లోకి వస్తేనేమో అధ్యాయాలు అవుతాయా? నీ పాటల పుస్తకంలో అయితేనేమో 1000 పాటలు ఉన్నాయి నీ పాటల పుస్తకంలో. మరి బైబిల్లో 150 ఉన్నాయి. 1000 పాటలని నువ్వు పాటనే అంటున్నావు కానీ 1000వ అధ్యాయము 3వ చరణము అంటలేదుగా. కాస్త జ్ఞానం తెచ్చుకోండి. దేన్ని ఎలా పలకాలో ఈరోజు వరకు నీకు అర్థం కాల. కీర్తనల గ్రంథం కాబట్టి దాంట్లో నేను అధ్యాయాలు అయిపోతాయా అంటే మిగతా గ్రంథాల్లాగా వీటిని కూడా అన్వయిస్తావా? అలాగే బైబిల్ నీ చేతిలో ఉంది, నీ పాటల పుస్తకం కూడా నీ చేతిలో ఉంది. ఈ రెండింటిని ఒకటే రకంగా ఎలా చూస్తావు? అది సపరేట్ అసలు బైబిల్లో. అది యూదుల సాంగ్స్ బుక్. అన్ని యూదులకు సంబంధించి యూదుల ప్రవర్తన, నడక, వాళ్ళకి హెచ్చరికలు అన్నీ దాంట్లో ఉంటాయి అందులో. సరే, దేవుని ప్రేమ 51:12. ఏ మనసు? సమ్మతి కలిగిన మనసు. చర్చికి వెళ్దాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమ్మతి ఉందా? కలిసి వెళ్దామనే సమ్మతి ఉందా? నువ్వు నేను వస్తాలే పో. భార్య ముందు వచ్చేస్తా, లేదా పిల్లల ముందు వస్తాయి. భార్య పిల్లలు వచ్చేస్తాయి, భర్త గంట లేట్ వస్తాయి. సమ్మతి కలిగిన మనసుతోటి ఈరోజు సంఘాల్లోకి రావటం లేదు. దేవుడైతే కోరుతున్నాడు సమ్మతి కలిగిన మనసుతోటి దేవుడిని ఆరాధించండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు. 16వ అధ్యాయం 19వ మనసు. 16:19. మరొక వాక్యం దీన మనసు. 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషం గల మనసు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి 6:15, అలాగే 18:35, అలాగే అపోస్తల కార్య గ్రంథం లూకా సువార్త 11:9, మత్తయి 7:7, లూకా గ్రంథం 11:9, కీర్తన 50:15, మొదటి సమూయేలు గ్రంథం
దేవుని యొక్క ప్రేమలో 2వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 15:4, అలాగే ఇర్మియా గ్రంథము 31:3, ఎఫెసీ 6:24. ఇది ఒక్కటి చదివి మనం ముగిద్దాం. ఇర్మియా గ్రంథము 31:3. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. త్వరగా తెరవండి. 31:3 ఇర్మియా గ్రంథం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎప్పుడైతే మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం అలవాటు చేసుకుంటామో దేవుడు ఏం చేస్తాడంట? కృప చూపుతాడు. సండే కాసేపు, అది కూడా లేటుగా చర్చికి వచ్చి ప్రతి ఆదివారం బల్లారాధన తీసుకునేవాడు కొంతమంది ఉంటారు. బల్లారాధన అంటే అర్థం ఏంటి? పరిశీలన చేసుకొని తీసుకునేది బల్లారాధన. ఏమంటే మేడగదికి వెళ్ళంగానే భోజనం పెట్టేశాడా దేవుడు? లేదే. కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆ తర్వాత దరిదాపు 9 గంటలకి, అంటే 6 గంటలకు వెళ్తే 9 గంటలప్పుడు బల్లారాధన ఇచ్చాడు. పరిశీలన అనేది లేదు ఈరోజు. ఏ టైం వచ్చినా, నేను ఒక సంఘానికి 31st నైట్ నాకు మెసేజ్ ఇవ్వమని చెప్పేసి అడిగారు. సరేలేని నేను ఆ రోజు వెళితే ఆ 31st నైట్ బల్లారాధన ఇచ్చాడు ఆయన. మంచిది. అయితే అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, ఇది 1 గంట అవుతుంది అర్ధరాత్రి. ఆ టైంలో కూడా ఎవరో కొంతమంది వస్తే అంత అయిపోయింది బల్లారాధన. అయితే వాళ్ళు ఈయన అడుగుతున్నాడు సేవకుడు, ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా అని. దరిదాపు ఇంకొక 20 మంది కనపడ్డారండి. ఏంటి 20 మంది? ఈయనేం క్వశ్చన్ చేయలే సేవకుడు. వాళ్ళని రమ్మన్నాడు, బల్లారాధన ఇచ్చి. సరే, ఆ కింద కూర్చున్న వాళ్ళు అంటారు, చూసావా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వచ్చి బల్లారాధన తీసుకుంటారండి? ప్రార్థన లేదు, పాడు లేదు. నిజమది. ప్రార్థన చేయకుండా, పశ్చాత్తాపడకుండా, పాపమును ఒప్పుకోకుండా, సమాధాన పడకుండా, ఇష్టం వచ్చిన టయానికి చర్చికి వచ్చి పాట లేదు, ఆరాధన లేదు, వాక్యం వినవు, సరిగా బల్లారాధన తీసుకుంటావా? ఎవరు నేర్పారు ఈ పద్ధతులు ఈ రోజున? సేవకులే నేర్పారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆమె ఏమన్నంటే నాకు వచ్చి 5,000 పోతాయి, 10,000 పోతాయి, 20,000 పోతాయి. డబ్బు కోసం పరిచయం చేస్తాం ఈరోజు. ఇంగ్లీష్లో ఒక సామెత, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు. అంటే డబ్బులుంటే ఏదైనా సాధించవచ్చట. అయితే బైబిల్ అలా చెప్పదు. ధనమును ఆశింపకుడి, దాని కొరకు ఆశపడకుడి, అది హెచ్చినను కూడా అది నిన్ను పాడు చేస్తుంది, దాని మీద దృష్టి పెట్టబాకు అని బైబిల్ చెప్తుంది. కానీ మనం బైబిలే నమ్ముతున్నాం, కానీ బైబిల్లో ఉన్నట్టు ఆజ్ఞలను నమ్మట్లేదు. అదే ఈరోజు వచ్చిన సంఘానికి వచ్చినటువంటి కీడు, చీడ, పీడ, తెగులు అయ్యే ఈరోజు సంఘాల్లో కనబడుతున్నటువంటిది. కొంతమంది నిజంగానే ముందుగా వచ్చి పరిచర్య చేసి, మరి డ్రెస్సులను చేంజ్ చేసుకోకుండా చెమటలు పట్టినా అదే డ్రెస్తో కూర్చొని ప్రార్థన చేసుకొని బలారం తీసుకుంటారు. కొంతమంది ఏమో చీర నలగకుండా, గుడ్డలు నలగకుండా స్టైల్గా చివరి నిమిషంలో వచ్చి అలా కూర్చొని కుర్చీల్లో వెళ్ళిపోతారు. ఎంత వయసు? 25, 30, 40 ఏళ్ళే. ముసలోళ్ళు కూర్చోవలసిన కుర్చీల్లో ఈరోజు యవ్వనస్తులు కూర్చుంటున్నారు. చాలా సంఘాల్లో కుర్చీలు వేసేసారు. తగ్గించుకునే మనసు తగ్గిపోయింది. సేవకుడితో పాటుగా ఎదురుగా కనబడేట్టుగా కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు. కాదా? నిజం కాదా? సేవకుడు మోకరించి ప్రార్థన చేసి ఏమైనా వాక్యం చెబుతున్నాడా? చప్పట్లు కొట్టుకుంటూ స్టేజీల మీద పిలుచుకోవటము, ఆయన గురించి ఏదో కొన్ని విషయాలు, ఫలానా ఇన్ని డిగ్రీలు సంపాదించాడు, ఈయనకు ఒక కాలేజీ ఉంది, ఈయన ఫలానా దేశాలు తిరిగాడు, ఇన్ని పుస్తకాలు రచించాడు, ఈయన ఇంటర్నేషనల్ సేవకుడు, గొప్పలు చెప్తున్నావు. దానికే పడతా ఉన్నావు 10 నిమిషాలు. చప్పట్లు. అరే, ప్రార్థన లేకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి సేవకుని పైకెక్కిస్తున్నావే, సంఘంలో ఉద్యోగం ఉంటుందా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నేను కూడా ఇలాగే అయిపోవాలని కూడా తప్పండి.
సేవకు వచ్చేవాళ్ళు విశ్వాసులు కానివ్వండి, సేవకుడు కానివ్వండి, మీటింగ్కి ముందు రావాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చెప్పబోయే ముందు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన లేదు ఈరోజు సంఘాల్లో, పోయింది. గొప్ప గొప్పగా చప్పట్లు కొట్టుకుంటూ పొగుడుకుంటూ వెనకాల పెద్ద బ్యానర్తో ఆయన ఫోటోలు పెట్టుకుంటూ, బ్యానర్లో ఫోటోలు నీ ఎందుకు? ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలా? వాక్యంలో నువ్వు కనపడాలా? కాబట్టి ఏ మనసు ఉంది నీకు? లోక మనసు, హెచ్చించుకునే మనసు, దేవుడికి ఇష్టమైంది కాని మనసు ఉంది. తగ్గించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో.